ఇది ఏంది ఇంకా అత్తలేదు. అరే ప్రశాంత్ ఫోన్ చూస్తున్నావు వాళ్ళ కోసం చూస్తున్నావురా. అదే శ్రీకాంత్ గారు అత్త అన్నారా, ఇంకా అత్తలేడు. అదే చూస్తున్నా. వాడు మీ జాను వాడి స్పీడ్ నువ్వు ఉంటావారా? ఏ అట్లా ఏం లేదురా. ఏ ఒక వాడే ఫోన్ చేస్తున్నట్టుండే. హలో 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 చెప్పురా. ఎక్కడ ఉన్నారా? ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఇక్కడనే ఉన్నా, హోటల్ దగ్గర. వచ్చినావా? వచ్చినాక సరే వస్తున్నా. మామ పోతున్నా, వాడు వచ్చిందట. రైట్ మామ వెళ్ళండి. ఓకే ఓకేరా. అంత మంచిగా మంచిగా అంత మంచిది. ఇంకా ఎట్లున్నాయి ఊరు వాతావరణాలు? అంత మంచిగా ఉంది. అంత మంచిగా. నేను మంచిగా ఉన్నా. నువ్వేందా ఇంత పక్కగా అవుతున్నావు? తింటలేవే? ఏ తెలుసు కదా, ఎవరి మీద రంది పెట్టుకున్నావా? అందంటే ఉన్నదే కదా. చెప్పేదాని ఉంటే చెప్పు మరి, మాట్లాడు. నీకు తెలియదు ఏముంది మామ. అక్క అక్క అక్కలేదా? ఎందుకురా? అట్టేనా లోపల పో. అరే తమ్ముడు ఏమైందా? అక్క హైదరాబాద్ నుంచి బాగా వచ్చిందంటే. బాగా ఇప్పుడే వస్తుందా? ఇప్పుడే వస్తున్నానే. ఆ బ్యాగ్ ఇటు నేను పట్టుకుంటా. అబ్బో బావ మీద ప్రేమ బాగానే ఉంది. అయితే ఈ బ్యాగ్ కూడా పట్టుకో. నీ వేస్ట్ గా. ఏంది ఏమో అంటున్నావు? ఏ ఆపనరా, ఎప్పుడు ఇదే లోల్లా మీది. నడవండి ఫస్ట్. ఇటు నేను పట్టుకుంటా. ఏంటి బాబు తింటలేవు, మస్తు పక్కన అవుతున్నావు. తింటున్నానే. ఇక నీకు తెలుసు కదా, హైదరాబాద్లో జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకోవాలంటే ఎట్లుంటే తెలిసిందే కదా హైదరాబాద్ లైఫ్. అట్లే ఉంటది. జల్దీ పెళ్లి చేసుకుందాం బావా. నీతో వచ్చి నేను మంచిగా చక్కగా వంట చేసి పెడతా. అబ్బా నువ్వు చేసే వంట కోసం మామ నేను పెళ్లి చేసుకోవాలి. పోరా, నీతోనే మాట్లాడు, మా బావతోనే మాట్లాడుతున్నా. ఏ పోయే, నీతోనే ఎవరు మాట్లాడుతున్నారు? మామ అంతే నేను మాట్లాడుతున్నా. ఏ ఆపనరా, ఎప్పుడు ఇదేనా రా లొల్లి మీ ఇద్దరిది? చిన్నప్పటి నుంచి నువ్వంటే దాని పడి అదంటే నీకు పడది. చిన్నప్పటి నుంచి ఇంతేనా? నడువు. బావా మరి మన పెళ్లి గురించి ఏమంటావు? పెళ్ళ మన పెళ్ళ అంటే జరిగే పనేనా? నేనంటే మీ నాన్నకు పడదు, మీ అన్నకు పడదు. అవుతుందా? అట్లా అనకు బావా, అంటే నాకు మస్తు ఇష్టం. నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టమే, కానీ ఏం చేద్దాం. అరే మీరేం బాధపడకురా, మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ మామా. సరేపా ఇంటికి పోదాం. ఇంకేంట్రా విశేషాలు? ఏముంటా అంత మంచిది. ఊళ్ళో ఇట్లనే ఉంటది. ఎలా ఉన్నారే అన్న డాడీ? అందరు బాగున్నారు. బాగున్నారా? అమ్మ మంచిగా నాన్న మంచిగా ఉన్నారా? ఎట్లున్నావురా? అంత చిక్కిపోయినావు ఆ టిఫిన్లు తినలేక హాస్టల్లా. తెలుసు కదా నీకు హాస్టల్ ఫుడ్ ఎట్లుంటది అనేది. ఏళ్ళకి ఎక్కినావు బిడ్డ? పొద్దున్నే ఎక్కిన. ఈ అక్షరాలకి టైం అయింది. వీడైతే నువ్వు ఉంటేనే వస్తారా ఇంటి ముంగడికి, లేకపోతే ఆయనకి ఇల్లే గుర్తుకు రాదు. అంతే. అవునే బుజ్జి, నువ్వు గిట్లా బావతో తిరిగినట్టు వాళ్ళు చూసిండ్రు అనుకో, నీ అన్న నీ అయ్యే ఇద్దరు వాని ఏమన్నా చేస్తారే బిడ్డ. నువ్వు గిట్లా బావుతో రాకు. నువ్వు అమ్మ ఇంట్లోకి ఇంట్లోకి పోతుందా ఫస్ట్? అది పట్టుకో. ఈ వర్షం ఒకటి ఉంది. వర్షం వస్తుంది గారు, ఆనకాలమేనా రాదు. పరి మెల్లగానే బిడ్డ. అమ్మా ఇన్ని రోజులకు వచ్చినావు, ఏడాది అవుతుందిరా నిన్ను చూడక. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాని వండుకొని తిన్నామన్న కూడా నా కడుపులోకి పువ్వు పోతలేదు. వచ్చినా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇందుకే రారా అని చెప్తా. నువ్వు వచ్చిన సంతోషం రా నాకు. నువ్వు ఒక మాట నాకు సరే, ఒక 4 రోజులు అయిన ఉంటేనే అమ్మని మాట ఇస్తేనే నాకు తృప్తి అవుతుంది, లేకపోతే నాకు కాదురయ్యా. అరే అమ్మ అంతగానం బయటలాడుతుంది కదా, ఉండొచ్చు కదా ఒక వారం రోజులు. అరే నీకు తెలిసి కూడా మాట్లాడతావేంద్రా అట్లనే?
తెలుసు కదా హైదరాబాద్లో హెచ్ఆర్ నుంచి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఉంటది కానీ అమ్మకాన్ని ఎక్కున్నారా అమ్మకన్నా ఎక్కువ. సరే చూసా అమ్మ హెచ్ఆర్కి మెయిల్ పెడతా, మెయిల్ పెట్టి ఉండే ప్రయత్నం చేస్తుంది. సరేనా? అయ్యా నువ్వు బాధపడకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు నువ్వు. అట్లా కాదురా, నౌకరు లేకపోతేనేమో బతుకులు గట్లుంటాయి. నౌకరు కోసమేమో మనం నువ్వు అక్కడ నేను ఇక్కడ, మనం ఉన్న నిద్రం కూడా ఇంట్లో ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయిన వారా. ఏడవకే. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ చూసుకో. వచ్చినా కదా ఇంకేనా? అవును జాను, బావ రాగానే బావ వెనక వాడి మా ఇంటి ఊరికి వచ్చినావు. నీకు ఎవరు చెప్పిర్రే బావ వస్తాడని? నువ్వు బావ వెనుక మా ఇంటికి వచ్చిన సంగతి మీ అయ్యకి తెలిసిన, మీ అన్నకు తెలిసిన, పోంగు రాగా నా కొడుకుని తవ్వలేమో నీకు చెప్తారే. నీకు చెప్తేనేమో అర్థం కాదు. బావ బావ అని ఆనంతో పడతావు. వాడు వచ్చిన 4 రోజులు అన్నింటికాడ సంతోషంగా ఉండని ఏమానని. ఇక వద్దమ్మ, మా నానేమన్నా అనుకొని, మా అన్నగాడేమన్నా అనుకొని, నా మేనత్వం, నా మేన బావ ఇంటికి వచ్చే హక్కు నాకు ఉంది. వస్తా కూడా ఎవరేమన్నా అనుకోని. సరే రా నేను పోయేస్తా మరి. ఏడికిరా కూసో. ఎక్కువ పని కూసో పోతుంది. అమ్మా కూసో, నువ్వు కూసో. అమ్మా ఏం కూర చేసినావా? నాన్న నువ్వు 6 రోజులకు వచ్చినావు కదా, చిన్నప్పటి నుంచి నాటుకోవడానికి ఇష్టం కదా. అమ్మమ్మ పొందును పంపించింది, పొద్దుగాలని అండి పెట్టిన. అండి పెట్టినావా? పద్దెనిమిది చేతులు కట్టుకున్నాడు. ఆగు నాన్న, నువ్వు కూడా బుక్కడంత తిన్నాకనే పోయో. మీరు చేతులు కడుక్కోరి, నేను అన్నం పట్టిస్తా. సరే అమ్మా. చేతులు కడుక్కోరు. ఈరోజు బావకి నేనే వడ్డిస్తా. నీ సంబరం చల్లగా ఉండవు, నువ్వే వడ్డించావు పని బావకు. వీడు ఇంకా ఎత్తలేడు కదా, లేపితే ప్రశాంత్, ఓ ప్రశాంత్, అరే లేవరా, పొద్దెక్కింది. నీకైతే ఎప్పుడు వండుడే కావాలి. రాత్రి 12 దాకా తిరిగిరా, పొద్దెక్కరాక వండు. చూసావా నువ్వు చేసిన గౌరవం. ప్రశాంత్ అరే లేవరా, పొద్దెక్కింది. పొలం కాడిపోయి బర్ల పెండ తీయాలి, గడ్డి కోయాలి. నేను ఒక్కరిని ఎంతగాని చేయాలరా? చేసి నా పాన కొడుకులే కత్తుంది. ఈ పని ఉంటే వాడు ఎప్పుడో లేసు, నువ్వు ఎప్పుడో లేదు, వాడిని పట్టుకొని పోతు. నువ్వే అమ్మటల్ల దాకా వాటి ఇక వాడు వండడా? అమ్మడాలుగా వంట నువ్వు చెప్తున్నావు, నీ కొడుకు చెప్తుండే అక్కడ పోయి. ఏ ఇళ్ళ పని అంతా ఎవరు చేస్తారు? నీకు ఇంటికాడ పని చేసే వరకు నీకు తీరే, నాకు చేనులో పని చేసే వరకు నాకు తీరే. మరి సరిపోయి ఇద్దరికి మరి ఇద్దరికి సరిపోయి మరి ఏం చేస్తావు ఇక? పోయిగా పోతా పోకపోతే నీ ఇంటికాడ ఉండనిస్తారా మీరు? మనుషులు పట్టిస్తారా? తోముతా నేను. ఇక మీరు ఉన్నారని నేను తోముతా ఇక. అత్తమ్మ పాలు గడ్డ మీద చెమ్మబెట్టిన పోష్ప. సరే. పోతున్నవే ఏంద్రా వదిలిపెట్టి అందరు చూస్తున్నారు. నీతో కొంచెం మాట్లాడాలి. అరే ఏం మాట్లాడుతురా? చెప్పురా, ఏం మాట్లాడుతావు చెప్పు. సరే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాం? అమ్మ పెళ్ళే కదా, ఇప్పుడు చేసుకుందాం పారా. అరే ఇప్పుడు అదే తర్వాత మాట్లాడదాం. చేసుకుందాం పా. చేసుకుంటా అంటాను, నాడు చేసుకుందాం పా. దండం పెడితే పోయేడికి. ఇప్పుడు చేసుకుందాం రారా. అరే పోయేడికి వెళ్ళి మా అమ్మ చూస్తుంది. నడు దండం పెడితే పోయే. చేసుకుంటా అంటాను, నాడు చేసుకుందాం పా. అరే మా అమ్మ వస్తుంది, పోయే దండం పెడితే ప్లీజ్ పో. చెల్లు గిడికెందుకు వచ్చినావురా? పాలన్నీ బోర్లు వచ్చినావు ఏంది? ఎటువైనా అప్పుడు లేపుతా లేవలేదు, ఇప్పుడు లేచి గిడ కూర్చున్నా పాలు మారి వచ్చినావు. నేనెందుకు వారం వచ్చింది? నేను ఇప్పుడే అచ్చిడ కూర్చున్నా. మరి పాలు ఎవరు మారి వచ్చిర్రా? నాకేం తెలుసు, పిల్లికి ఇట్లా బొర్రేసింది కావచ్చు. ఏ దొంగ పిల్ల మంచి పిల్ల? నాకు తెలియదు, నేను ఇప్పుడే అచ్చిడ కూర్చున్నా. నువ్వు ఎందుకు వచ్చినావు నాకు మా తెలుస్తుంది. నేను లేపుతా లేవ శాత కాలే గానీ అది అచ్చుడితోటి లేచుడికి వచ్చినావు. ఉర్రకే పొద్దుగాల పొద్దుగాల నువ్వు ఎందుకు వచ్చినావు నాకు మా తెలిసిపో. దానికోసమే కదా వచ్చింది కదా. అది అచ్చుడితోటి అయితే లేస్తాడు, నేను లేపుతానైతే లేవాడు. రారి నీ అయ్యి అయితే
ప్రశాంత్ ఈ మధ్యలో ఒత్తలేవు బిడ్డ చాలా రోజులే. ఏడలే పొలం పనులు ఉంటున్నాయి రోజు మందికి అట్లా ఇలా మనోడు వచ్చింది కదా జర చల్లబడ్డదా వచ్చినావు బిడ్డ. కళ్ళు మంచిగా ఉన్నాయని ఆ, పోయి మనోని కూడా పోయి. సరే బిడ్డ. నువ్వు చూస్తలేవు అయ్యా, ఆయనతో నువ్వు వస్తావా? ఉంటలే మనోడు హైదరాబాద్ ఉంటాడు. అదే 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 అందుకే ఇద్దరు ఇవాళ ఇద్దరు అనుకొని వచ్చారు అన్నట్టు. అదే కళ్ళు ఎట్లుంది? రోజు రావాలి బిడ్డ, మేము ఎట్లా బతాము? రోజు వస్తే మేము బతాం. ఇంకా మామ ఏమైందా బాగా ఎక్కిందైంది ఇప్పుడే? ఎక్కుడేం కాదురా, ఏమైందా గట్లున్నావు? నాకు తెలిసిందే కదరా, జాను పెళ్లి చేసుకుందాము అని చెప్పి మళ్ళా నిన్న అన్న. ఇక తెలిసిందే కదా ముచ్చటేందా. మా ఇంట్లోకి రా వచ్చి నాన్నతో మాట్లాడు అది అని అంటే మరి మాట్లాడదాం పోయి చెప్పు. అది కాని పని మామ, మనం వాళ్ళ ఇంటికి ఓడిందా నాకు అర్థం కాదు. కాదంటే ఎట్లా చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇష్టపడ్డారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకోపోతే ఎట్లా? మధ్యలో వదిలేస్తావా? పెళ్లి చేసుకుంటాం, టైం తీసుకుంటాం, కానీ ఇప్పుడు చేసుకుందాము అని అంటే అవుతుంది. అది ఎందుకు ఇయ్యారు? నీకు జాబ్ ఏముండే ఇయ్యరా? జాబ్ ఉంది కానీ వాళ్ళకి నేను పడదురా. నేను వచ్చి మాట్లాడుతుంది, నువ్వేం టెన్షన్ తీసుకోక పెళ్లి గురించి. జాబ్ ఉండే పెళ్లి చేసుకోరా. ఇక నీకు తెలిసిందే కదా మామ, జాబ్ ఉన్నా కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అయ్యకు మనం అంటే పడనే పడదు. ఇది వచ్చి జాను వచ్చి బాగా పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పట్లో జరిగే పని అది. అరే చేసుకోరా. చేసుకుంటాం మామ, నేను చేసుకోను అనట్లేదు. అంటే మస్తు మంచిదిరా, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం. అది మంచిదేరా, అదంటే నాకు చాలా ఇష్టం. అదంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను వచ్చి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతాం మామ? మామతోని. అదంతా జరగని పని. అరే అది వచ్చి ఇంట్లో ఉంటా అంటే మన ఇంట్లో ఉంటా అంటే ఉండని, కానీ మనం వాళ్ళ ఇంటికి మాట్లాడమేంద్రా. సరే నువ్వు అన్ని టెన్షన్ తీసుకోకు. సరే మామ, చూద్దాం ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. చూద్దాం. ఇదేందుకు ఇట్లా వచ్చిందేంద్రా? అమ్మ ఇదేంద్రా ఇటు వస్తుంది? మొత్తం గిట వచ్చింది. మొదలెట్టిన వారా ఇక పొద్దుగల తాళ్ళల్లో. నువ్వు గిట ఎందుకు వచ్చినవే? నీకోసమే పొద్దున్న నుంచి లెంకలాడుకుంటూ వచ్చినా. గిరికి వస్తారా తాళ్ళకి ఎవరన్నా? అగో నువ్వు ఎప్పుడు వచ్చినవరా? మొన్ననే వచ్చిండే, నేను వచ్చినా అని చెప్పి తీసుకుని వచ్చిన. అట్లా తాళాలు పారా అంటే వచ్చిండు. వాడికేంద్రా, నువ్వు వచ్చినా వస్తాడు, నువ్వు రాకున్నా వస్తాడు. ఎప్పుడు తాగుపోతాడు కదా, ఎప్పుడు అదే పని మీద ఉంటాడు వీడు. సరే కానీ వచ్చినావు కదా, కూర్చో. నాటకాలు చేస్తున్నావారా? ఫస్ట్ మీరు కలిసిలే మర్యాదగా. ఏం మాట్లాడుతున్నావు? నాడు ఫస్ట్ ఇంటికి. ఇప్పుడు ఇక్కడ నుంచి లేవలే అనుకో, చక్కగా ఇంటికి వచ్చి కూర్చుంటా నేను. నాడు ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు. బాబా మా గలీజ్ ఉంటుంది, అందరూ చూస్తారు, మనమే చూస్తాం. ఆయన ఇక్కడ ఇజ్జత్ అవుతుంది పన్నాడు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం బావా? పెళ్లి చేసుకుందామే, కొంచెం టైం తీసుకుందాము. అసలు మన ఫ్యామిలీలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మా డాడీ చనిపోక ముందు మా డాడీ కలిసి మంచి తిరిగేవారు. ఎప్పుడైతే మా డాడీ చనిపోయిన తర్వాత మీ డాడీ చాలా దూరం పెట్టింది తెలుసా? నువ్వేమో పెళ్లి అంటావు. అత్తమ్మకి ఎట్లా నేను అంటే ఇష్టం కదా బావా? అత్తమ్మకి ఇష్టమే, కానీ మీ వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదు కదా. మీ అన్నయ్యకి మీ డాడీకి నేను అంటే ఇష్టం లేదు కదా. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మని రోడ్ పైన అడుక్కునేలాగా చూసింది. ఇప్పుడు అట్లాంటిది నువ్వు వచ్చి పెళ్లి చేసుకుందాం అని అంటే ఎట్లా? కొంచెం టైం తీసుకుందాము.